ఒక శాస్త్రవేత్త 10 ఏళ్ల క్రితమే ఊహించగలడు ఈ లోకం ఎలా మారబోతుందో, ఈ లోకాన్ని ఏం శాసించబోతుందో. ఈరోజు మనం లోకం అంతటినీ మొబైల్ ఫోన్లో చూస్తున్నాం, కానీ 10 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలకు అది తెలుసు. అలాంటి శాస్త్రవేత్తలను గుప్పెట్లో పెట్టుకున్న కాంపిటేటర్స్ ప్రపంచం ఎలా మారబోతుందో గ్రహించి ఆ 10 ఏళ్ల తర్వాత శాసించే పరిస్థితులను, వస్తువులను అప్పుడే తయారు చేసుకునేలా ఊహించి శాస్త్రవేత్తలను వాళ్ళ గుప్పెట్లో ఉంచుకుంటారు. ఒక సెల్ ఫోన్ ఒక సాధారణ వ్యక్తికి అందుబాటులోకి రావడానికంటే ముందే అది కాంపిటేటర్స్ గుప్పెట్లో ఉండి మరో 10 ఏళ్ల తర్వాత టెక్నాలజీ వాళ్ళ గుప్పెట్లోకి చిక్కిన తర్వాత పాత టెక్నాలజీగా కిందకు వదులుతారు. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులపై చర్చలు అని నిత్యం మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. వాతావరణ మార్పులపై శాస్త్రవేత్తల ఆందోళన అని మనం వింటూనే ఉంటాం, కానీ ఎలాంటి వాతావరణ మార్పుల గురించి అని మనకు తెలియదు. 1976లో ప్రాజెక్ట్ మళ్ళీ మొదలు పెట్టాలనుకున్నారు, కానీ తుఫాన్లు మా వైపు వస్తే మంచిగా ఉండదని చైనా వార్నింగ్ ఇవ్వడం వల్ల ప్రాజెక్ట్ స్టార్మ్ ఫ్యూరీ. 19వ శతాబ్దంలో విల్మ్ హెల్మ్రిచ్ అనే ఆసియన్ శాస్త్రవేత్త ఓ పరికరం తయారు చేశాడు, క్లౌడ్ బస్టర్. ఈ ప్రయోగాలను కాస్మిక్ ఆర్గాన్ ఇంజనీరింగ్ అంటారు. అయితే కొందరు రైతుల దగ్గర డబ్బులు తీసుకుని కరువు సమయంలో వర్షాలు కురిపించినట్టు కొన్ని కథనాలున్నాయి. క్లైమేట్ ఇంజనీరింగ్, ఈ క్షణం మారిపోయే వాతావరణాన్ని అధ్యయనం చేయడం అంత సులభం కాదు. గ్లోబల్ డెమింగ్, అలాగే కూల్ రూఫ్ టెక్నాలజీ. క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మాట్లాడుతూ, ఇజ్రాయెల్ మరియు యుఏఈ మా మేఘాలను దొంగిలించడం వల్ల నష్టాలు. అసలు ఈ ఆలోచనలు ఎలా పుట్టాయి? 1930లో యునైటెడ్ స్టేట్స్లో డస్ట్ బౌల్ కరువు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు సీడింగ్ ఏ దేశంలో జరిగింది? యుఎస్ఏ. ఆస్ట్రేలియాలో చైనా 1950ల నుండే శతాబ్ది కమ్యూనిస్ట్ వేడుకల్లో కూడా చైనా క్లౌడ్ సీడింగ్ చేసింది. యుఏఈ యొక్క క్లౌడ్ సీడింగ్లో అగ్రగామిగా ఉన్న ఇజ్రాయెల్, అలాగే రష్యా, ఆఫ్రికాలో ఇండియాలో మేఘమదనం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మానవులు వర్షాన్ని కురిపించే స్థాయి దేవుల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చవచ్చు. చివరిగా వాతావరణాన్ని శాసించాలి లేదా మార్చాలి. వాతావరణంపై నియంత్రణ కావాలంటే రావాలి, వద్దంటే పోవాలి. నా మాట వినని శత్రు దేశాల్లో వాతావరణంతో బుద్ధి చెప్పాలి.